డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన దూకుడు పెంచుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది వీసాలు, సుంకాలకు విషయంలో ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారైనా. సో మరి ఇప్పుడు చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగా లేదంటూ కూడా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే జేడీ వాన్స్ అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు చూసుకుంటే కనుక 50% సుంకాలు పెడుతూ ఒక సంచలనం రేపితే, మరోవైపు చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగా లేదంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో జేడీ వాన్స్ కూడా తను అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా మరోవైపు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఏమంటారు దీని గురించి? ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మీద చాలా మనకి ఏమంటారు రకరకాల పుకార్లు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన హెల్త్ బాగలేదు, ఆయన కళ్ళు ఉబ్బిపోయి, తర్వాత ఈ చేతి మీద ఒక వంకాయ రంగు మచ్చ వచ్చింది, తర్వాత కాళ్ళు వాచాయి, సరిగా నడవలేకపోతున్నారు, గుండె సంబంధిత వ్యాధులని అంటున్నారు, మనకు తెలియదు. మొన్న మధ్య ఆమె రష్యా అధ్యక్షుని కలిసినప్పుడు కూడా ఆయన సరిగా నడవలేకపోయారు, ఇటు అటు ఊగుతూ నడిచారు అనేది. అంటే ఒకటి ఏజ్ క్యాచనింగ్ అంటారు, అంటే వయసు కూడా అవుతుంది 79 ఏళ్ళు. తర్వాత ఆయనకి ఇవన్నీ ఇప్పుడు యాస్ప్రినా ఏదో వాడుతున్నాడు ఆయన, ఈ బ్లడ్ థిన్నర్స్ వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్టెరాయిడ్స్ వాడతారు. సో వీటి వల్ల కూడా అలా కావచ్చు అని వాళ్ళ డాక్టర్స్ చెప్తున్నారు. సో ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, ఎక్కువ మంది ఖర్చాలను ఇవ్వడం వల్ల చెయ్య కమిలిపోయింది అనేది వాళ్ళు చెప్పే వాదన. ఓకే. సో అదొకటి మాట చెప్పారు వాళ్ళు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మీరు ఇందాక అన్నట్టుగా ఆయన సుంకాలు ఎస్పెషల్లీ భారతదేశం మీద ఇప్పుడు 50% చేశారు. అయితే ఫెడరల్ కోర్టు ఆ రకంగా సుంకాలు పెంచడాన్ని వాళ్ళు తప్పుపట్టారు నిన్న. కాబట్టి అదొక షాకే నన్ను అడిగితే ట్రంప్కి. మరి ఏం చేస్తారో చూడాలి. సో భారతదేశం కూడా ఈరోజు మనం ఎక్కడా కూడా తగ్గే రకంగా లేము. మనది అందరికంటే చాలా బాగున్నాం మనం. ఆర్థిక వ్యవస్థ చాలా పుంజుకుంది మోదీ గారి హయాంలో. కాబట్టి మోదీ కూడా ఢీ అంటే ఢీ అనడానికి రెడీగా ఉన్నారు. సో అది పక్కకు పెడితే ఇవాళ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటే మీరు చూశారు జేడీ వాన్స్ ఏమన్నారు, ఒకవేళ ఆయనకు ఆరోగ్యం సహకరించకపోతే నేను అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనేది ఆయన ఇచ్చిన ప్రకటన. ఓకే. దీని మీద అప్పుడే కథనాలు మొదలైపోయాయి. ఇంకేముంది తెలుగు అల్లుడు అది ఇది అనుకుంటూ, ఆ ఉషా వాన్స్ గురించి ఆవిడ రూట్స్ ఇక్కడ ఉన్నాయని. ఇప్పుడు తెలుగు అల్లుడా, తమిళ అల్లుడా, మరో అల్లుడా కాదు, వాళ్ళు ఏ రకమైన చట్టాలు తీసుకొస్తారు, భారతదేశంతో వాళ్ళు ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉంటారు, ఇక్కడ విద్యార్థుల్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, వీసా చట్టాలను వాళ్ళు ఏ రకంగా అంటే లేనిపోని ఇబ్బందులు పెట్టకుండా వీసా అనేది కొంచెం సులభతరం చేస్తే బాగుంటుంది. తర్వాత ఇటీవల కాలంలో ట్రంప్ అక్కడ విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు, తర్వాత క్లాసెస్కి అటెండ్ కాకపోతే వాళ్ళని పంపించేస్తాను వెనక్కి అంటూ రకరకాలుగా ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. అంటే హీస్ టార్గెటింగ్ నాట్ ఓన్లీ భారతదేశం, చైనా విద్యార్థులు కావచ్చు, ఏదేమైనా ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదం అయితే తీసుకొచ్చారు. దాని గురించి మనకు సమస్య లేదు, మీరు అమెరికా ఫస్ట్ అని పెట్టుకోండి, అవంతా బాగానే ఉన్నాయి. కానీ విద్యార్థుల్ని మీరు ఇలా యూనివర్సిటీస్లో కొన్ని యూనివర్సిటీస్లో మీరు అంటే నాన్ అమెరికన్స్ చదవకూడదు, అండ్ యూనివర్సిటీ క్లాసెస్ వెళ్ళకపోతే వీసా క్యాన్సిల్ చేస్తారంటే ఇలా రకరకాలు. సో అంటే ఆయన అన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి, ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా. ఇవన్నీ ఆయన పునరాలోచించుకోవాలి. ఏది ఏమైనా ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన డాక్టర్స్ అయితే చెప్తున్నారు. సో ఆయన బాగుండాలనే మనందరం కూడా కోరుకుంటామండి. ఏది ఏమైనా అమెరికా అనేది ఈరోజు చాలా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రాను అమెరికా ఏ రకంగా ఇవన్నీ కూడా ఫేస్ చేస్తుంది. ఇప్పుడు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటోంది, కానీ భారతదేశం ఇబ్బంది పడదు. ఎలా ఎదుర్కోవాలో మోదీ గారు ఆలోచిస్తారు. అంటే సరైన నాయకుడు ఉన్నప్పుడు ఏ దేశమైనా కూడా ఇబ్బందులు ఎదుర్కోదు. ముఖ్యంగా సమర్థత అనే దానికి మోదీ మారుపేరు కాబట్టి అది భారతదేశానికి ఏమి సమస్యలు ఉండవు. ఎటొచ్చి అమెరికా పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే పేమెంట్స్ కూడా ఇప్పుడు డాలర్లోనే జరుగుతుంది కదా, ఇప్పుడు దాని మీద కూడా మోదీ దృష్టి పెట్టారు. సో మేము రూపాయల్లోనే చెల్లిస్తాం అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా ఏ రకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయనేది చూడాలి. ఆర్థిక మాంద్యం అనేది రాకూడదు ఎవరికి కూడా. సో అమెరికా ఎప్పుడు కూడా మేమే అన్నింటికీ ఫస్ట్, మేమే పెద్దన్న అనే అమెరికా పరిస్థితి
మరి ట్రంప్ హయాంలో ఏం కాబోతోంది. ఇప్పుడు ట్రంప్ కాకపోతే ఆయన అనారోగ్యం కనుక పాలైతే, సో వాన్స్ వస్తే జేడీ వాన్స్ ఆయన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, భారతదేశానికి అనుకూలంగా ఉంటాయా ఆయన నిర్ణయాలు, లేదు ఆయన కూడా ట్రంప్ ధోరణిలోనే వెళ్తారా, వెళ్తే కనుక అయితే అమెరికా ఏ రకంగా ఆర్థికంగా దెబ్బతింటుంది, లేదు ఆర్థికంగా దెబ్బతినదా అనేది మనం చూడాలి. ఇంకోటి మేడం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన విషయంలోనే సుంకాలు పెంచాలంటూ చెప్తున్నారు. అంటే రష్యా నుంచి చైనా కూడా చమురు కొనుగోలు చేసింది, ఎందుకంటే భారత్ని ఎందుకు టార్గెట్ చేసుకొని ఇలాంటి అంటే మనం చమురు కొనుగోలు చేయటం వల్ల ఆ డబ్బు ఉక్రెయిన్కి వెళ్తుందని వారికి, అది ఆయన బాధ. అది ఈరోజు మనం కొని మనం మిగతా దేశాలకు అమ్ముతున్నాం మనం ఇవాళ చమురు. అందుకని ఇవన్నీ కూడా మనకి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వేరే రకంగా ఆలోచిస్తారు. అందుకని ఇవన్నీ కూడా మనం చెప్పడం చాలా కష్టం అండి. ఇప్పుడు మనం తొందరగా ఏది కూడా విశ్లేషించలేం, చాలా డీప్గా చూడాలి ఇవన్నీ కూడా. మనకి సర్ఫేస్ లెవెల్లో మనకు అర్థం కాదు. వెన్ యూర్ గోయింగ్ ఇన్ టు డీప్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా చాలా అంశాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కమెంట్ చేయడం చాలా ఈజీ. అంటే ఒక మెచ్యూరిటీ లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఒక కోణంలోనే చూసి, తర్వాత ఇంకొకటి మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో కాంగ్రెస్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే ఒక ప్రతిపక్షంగా ఉండి సరైన విషయాలను వాళ్ళు ప్రొజెక్ట్ చేయకుండా ఎంతసేపు మోదీని తిట్ట, నిన్న చూసారా బీహార్లో మోదీ తల్లిగారి మీద వ్యాఖ్యలు చేశారు. ఇంత తప్పండి. అంటే మీకు చేతకాని మనుషులు, మీరు చేతకాని వాడే ఆడవాళ్ళ జోలికి వెళ్తాడు, ఇంట్లో ఆడవాళ్ళని తిడతాడు. తల్లిని, భార్యని, కూతుర్ని, లేకపోతే కోడల్ని, లేకపోతే మరొకరిని, అక్కని తిట్టేవాడు వాడు అసలు రాజకీయ నాయకుడిగా పనికొస్తాడా? వాడు స్టేట్ రౌడీ కంటే కూడా హీనుడు వాడు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఒక ప్రతిపక్షంగా ఉండి సరైన ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరించట్లేదు. మన జగన్మోహన్ రెడ్డి లాగే ఉన్నారు వాళ్ళు కూడా. అంటే స్ట్రీట్ రౌడీకి ఎక్కువ దేనికో తక్కువ అన్నట్టుగా ఉన్నారు. అలా కాదు. ఇప్పుడు ట్రంప్ విధానాలని సమర్థంగా మోదీ ఎదుర్కొనేటప్పుడు వీళ్ళు సరైన సలహాలు ఇవ్వచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, దౌత్యపరంగా మీరు ఇలా వెళ్ళండి అని. అంతేగాని ఎంతసేపు మనల్ని తిట్టి మన పరువు తీసుకెళ్ళి అమెరికాలోనో లేకపోతే లండన్లోనో తీసేసి, అంటే మీరు ఈ దేశ పౌరులు కాదా అనేది మనకి డౌట్ వస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఏది ఏమైనా ట్రంప్ ఆరోగ్యం బాగోవాలండి. మరి జేడీ వాన్స్ నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతారా లేదా అనేది మనం చూడాలి. ఓకే మేడం, నమస్తే.